ఇక్కడ కూడా గుద్దింది దీన్ని, బండి కంట్రోల్ కాలేదు, పోయింది. అంతా క్లీన్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. ఓహో, ఇక్కడ మొత్తం ఇదంతా డ్యామేజ్ అయింది. అందుకే చెప్తారు స్టాపర్ వేసుకొని మెల్లగా దిగమని. మా పాకిస్తానీ ముసలైన ఒక ఆయన ఉండే, ఆయనైతే మరీ చెప్పిండు, అస్సలు స్పీడ్ రాకు, 3వ గేర్ వేయు, గేర్ కూడా పెంచకు, ఎక్సలేటర్ ఇయ్యకు, స్టాపర్ వేసుకో అని చెప్పేసి బాగా చెప్పిండు. ఒక గంట క్లాస్ తీసుకున్నాను నాతో. ఇట్లుంటుంది అట్లుంటుంది అది ఇది అని. కానీ ఇంత డేంజర్ ఉంటుంది అనుకోలే. ఈ బండి చూడండి, ఇదంతా ఎంత డ్యామేజ్ అయిందో రోడ్డు. ఈడుంది యాక్సిడెంట్ అయిన బండి. డ్రైవర్ బతికే ఛాన్సే లేదబ్బా పాపం. ఓ షట్, స్పాటెడ్. అందుకే చెప్తారు మెల్లగా దిగాలి, మెల్లగా రావాలి, మెల్లగా. ఇదంతా యాక్సిడెంట్కి సంబంధించిన సామాన్ ఇదంతా. పాపం నాకు తెలిసి వీళ్ళే పాకిస్తాన్ వాళ్ళే బాగా ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది, పఠాన్ వాళ్ళది. వాళ్ళే బట్టి ఇట్లా అవుతుంది. అక్కడ ఉంది బండి స్పాటెడ్. ఓకే, కిందికి దిగిన తర్వాత మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్. డౌనాల్ వచ్చింది, మొత్తం ట్రక్కులన్నీ ఎంత స్లోగా దిగుతున్నాయి కూడా. నాకు వీళ్ళందరూ గల్ఫ్ కంట్రీలా అసలు ఇంత పచ్చదనాన్ని నేను ఇంతవరకు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను ఇంత పచ్చదనాన్ని చూసుడు. దీన్ని స్టాపర్ అంటారు. ఇది గుంజుడుతోనే బండి బ్రేక్ వేయకుండా కానీ బండి మొత్తం స్లో అవుతుంది. ఇది ఇప్పుడు స్లో అయిపోయింది ఆల్రెడీ. నా పక్క పంట ఇంకోడు వెళ్ళిపోతుండు. వెళ్ళిపోయేటోళ్ళని వెళ్ళిపోనియాలి, ఎందుకంటే అలా లోడ్ ఉంటుంది ఉండదు. మనది హెవీ లోడ్ వేసుకొని ఈ గుట్టలు దిగుడు అంటే ఎక్కుడు ఎక్కచ్చు, కానీ కొంచెం కష్టమైనా కానీ గేర్ డౌన్ చేసుకుంటాను నన్ను ఎక్కచ్చు, కానీ దిగుడు మాత్రం చాలా కష్టం ఉంటుంది. బండి అస్సలు కంట్రోల్ కాదు. బ్రేక్ వేస్తే బ్రేక్ లైనర్లు మొత్తం హీట్ అయిపోయి బ్రేక్ ఫెయిల్ అవుతుంది. ఘోరం. ఇదైతే మొత్తం గుట్టలే. ఇంకా ఈ సెకండ్ గుట్ట నేను దిగేది, ఇంకా 2-3 ఉన్నాయి. అవి ఇంకా డేంజర్ ఉంటాయట. చూద్దాం ఎంత డేంజర్ ఉంటాయో మరి. పోలీసులు పోతుండ్రు, ఫోన్ చేతిలో ఉంది, ఫైన్ వచ్చే అవకాశం ఉంది. ఫోన్ పక్కన పెడుతున్నా. చూసి లైవ్ వచ్చి అమ్మతోడు ఏమని ఉన్నాయి ఆ గుట్టలు. ఇదైతే ఘోరంగా ఉన్నాయి. ఈ ట్రక్ దించుడు కూడా నిజం చెప్పాలంటే ఇట్లా చూస్తే ఏం డౌనాలు అనిపించలేదు, కానీ బండి కంట్రోల్ కాకపోతే మాత్రం పల్టీ పక్క. ఆ బండి ఎక్కుతలేదు, ఎంత కష్టం మీద ఎక్కిస్తున్నాడు. ఇంకా సలాల అంటే సలాల గుట్టలు అంటే సలాల గుట్టలు పోతున్నాయి బండ్లన్నీ స్పీడ్గా. ఫస్ట్ టైం మళ్ళీ నాకు ఈ పాత డ్రైవర్లు అందరూ చెప్పిండ్రు మేఘాలు ఇట్లా మనకు అంటుకొని ఇట్లా పోతాయని చెప్పేసి. నిజమే, ఎంత కిందికున్నాయి. ఇంకా ఇక్కడనైతే చూసినా నిజంగానే అంటుకున్నాయి.
గల్ఫ్ కంట్రీలా అసలు ఇంత పచ్చదనాన్ని నేను ఇంతవరకు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను ఇంత పచ్చదనాన్ని చూసుడు. అయ్యో దీన్ని స్టాపర్ అంటారు. ఇది గుంజుడుతోనే బండి బ్రేక్ వేయకుండా కానీ బండి మొత్తం స్లో అవుతుంది. ఇది ఇప్పుడు స్లో అయిపోయింది ఆల్రెడీ. నా పక్క పంట ఇంకోడు వెళ్ళిపోతుండు. వెళ్ళిపోయేటోళ్ళని వెళ్ళిపోనియాలి. ఎందుకంటే అలా లోడ్ ఉంటుంది ఉండదు. మనది హెవీ లోడ్ వేసుకొని ఈ గుట్టలు దిగుడు అంటే ఎక్కుడు మా ఎక్కచ్చు, కానీ కొంచెం కష్టమైనా కానీ గేర్ డౌన్ చేసుకుంటాను నన్ను ఎక్కచ్చు, కానీ దిగుడు మాత్రం చాలా కష్టం ఉంటుంది. బండి అస్సలు కంట్రోల్ కాదు. బ్రేక్ ఎత్తే బ్రేక్ లైనర్లు మొత్తం హీట్ అయిపోయి బ్రేక్ ఫెయిల్ అవుతుంది. ఘోరం. ఇదైతే మొత్తం గుట్టలే. ఇంకా ఈ సెకండ్ గుట్ట నేను దిగేది, ఇంకా 2-3 ఉన్నాయి. అవి ఇంకా డేంజర్ ఉంటాయట. చూద్దాం ఎంత డేంజర్ ఉంటాయో మరి. పోలీసులు పోతుండ్రు. ఫోన్ చేతిలో ఉంది. ఫైన్ వచ్చే అవకాశం ఉంది. ఫోన్ పక్కన పెడుతున్నా.